వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మిత. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. పంట పండించడానికి ఆరుగాలం కష్టపడ్డ రైతులు ఇప్పుడు తమ వడ్లను అమ్మడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు కొనుగోలు కేంద్రంలో సరైన విధానాలు పాటించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీరియల్ ప్రకారం టోకెన్లు ఇచ్చి వడ్లు తూకం వేయాల్సి ఉండగా ఆ విధానం పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు. ముఖ్యంగా కొందరు అధికారులు స్థానిక నాయకుల సిఫార్సులకు లోబడుతూ ముందుగా వచ్చిన రైతుల వడ్లు తూకం చేయకుండా తమకు తెలిసిన వారివే ముందుగా తూకం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో అసహనం చెందిన రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. రాత్రింబవళ్లు వడ్ల వద్ద కాపలా కాస్తూ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక MRO కార్యాలయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పినా వాళ్ళ వడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న కోస్కి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. తర్వాత MROను పిలిపించి ధర్నాలో ఉన్న రైతులతో మాట్లాడించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల మీద రైతులు రైతు దేశానికి వెన్నెముక పరిష్కారం ఏడుంది వింటాం సార్ విన్నాం 2 నిమిషాలు తినే సార్ మండల ఆఫీస్ ఉన్నది పీస్ఫుల్ గా ఏమైనా చేసుకోండి. ఇట్లా రోడ్ల మీద హాస్పిటల్ మేము ఎవరు నాపట్లేదు. న్యాయ ప్రకారం చేస్తున్నాం. మొన్న మీ కలెక్టర్ మేడం చెప్పింది సీరియల్ ఇదేం కాదు సార్. మీకు మొన్న కలెక్టర్ మేడం మీకే చెప్పింది. మొన్న కలెక్టర్ మేడం మీకే చెప్పింది. మేము కూడా ఉన్నాం కదా కలెక్టర్ మేడం మీకు చెప్పినప్పుడు. అది కాదు సార్, మీకైతే చెప్పింది కదా రూల్స్ ప్రకారం చెయ్యాలని మీకైతే కలెక్టర్ మేడం చెప్పింది కదా. మేము ఉన్నాం అందరము. అరే మీకు ఎవరితో ప్రాబ్లం ఉందో నేను మాట్లాడిస్తాను. వాళ్ళు నిలిపండి సార్ ఇక్కడ. పరిష్కారం సార్ ఎమ్మడో సార్ కార్ల పెట్టండి, ఇప్పుడు జాబ్స్ పెట్టండి, స్కూల్స్ పెట్టండి, ఇప్పుడు ఎగ్జామ్ నమస్తే. ముఖ్యంగా నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల హెడ్ క్వార్టర్లోని రైతులు ఇక్కడ పెద్ద మొత్తంలో రోడ్డు పైన ధర్నా దిగిన సందర్భం ఉంది. ఇక్కడ ముఖ్యంగా ధర్నాకి ఎందుకు దిగాల్సి వచ్చింది, అసలు వాళ్ళకున్న సమస్య ముఖ్యంగా ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది అనే విషయాన్ని క్లియర్గా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నేను లాస్ట్ మంత్ 27కి 28th రోజు ఇక్కడ సెంటర్ లో ఒడ్లు పోసిన. దాదాపు ఈ రోజు 16-17 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దాని పరిష్కారం ఎవరు చూపట్లేదు. సీరియల్ నెంబర్ కూడా నాది ఉంది. నాతో పాటు వెనకాల వచ్చినాయి, నా పక్కల పోసిరు, వాళ్ళు జోకిర్రు. విత్ రికమెండేషన్ తోన నాతోన ప్రూఫ్స్ ఉన్నాయి. MRO రికమెండేషన్ తోన పోయిన ప్రూఫ్స్ నేను తీసుకొస్తా, నా కాడ ఉన్నాయి. అధికారులు వస్తారు. అది వాస్తవాలు. సీరియల్ నెంబర్ లేకున్నా సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, లేని వాళ్ళు వెనకాల అయిపోయినాయి. విత్ ప్రూఫ్స్ మా కాడ ఉన్నాయి. సెంటర్ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది మేము వింటున్నాం, కానీ మేము చెప్పింది వాళ్ళు వినట్లేదు. వాళ్ళు చేస్తున్నాం, క్రమపద్ధతిగా చేస్తున్నాం అన్నారు. ఏడుంది మాకు ప్రూఫ్ కావాలి. వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారా, మేము ప్రూఫ్ చూపిస్తామా? మేము చూపిస్తాం ప్రూఫ్స్. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అధికారులు ఎంఆర్ఓ గారే డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారు గత సెంటర్ విజిట్ చేస్తుండో ఆయన క్రమపద్ధతిగా చేపిస్తున్నా అంటుండో. క్రమపద్ధతిగా ఏడుంది?
టోకన్ వైజ్ వాళ్ళు రాసుకోవడం జరిగింది. సెంటర్ ఇన్ఛార్జ్ రాసుకోనిక పెట్టిరు, వాళ్ళు రాసుకున్న పద్ధతి పాటించడం లేదు. మరి బాధ్యత ఎవరిది? వాళ్ళు అధికారులు లేకపోతే మేమే రైతులం రాసుకుంటాం, మేమే ఉంటాం ఇక్కడ. డబ్బులు ఇస్తున్నారా మరి తీసుకున్నారా అధికారులు అడగాలి, ఇన్ఛార్జీలు అడగాలి. డబ్బులు అలా జరిగేటందుకే కదా వాళ్ళు లోపల సీరియల్ నింపేది. ఎందుకు జరుగుతుంది మరి? డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? అది అధికారులు అడగాలి. అధికారులు ఇక్కడ రావాలి, వాళ్ళు పరిష్కారం వస్తున్నారు. అధికారులు వస్తున్నారు, విజిట్ చేస్తున్నారు. వస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ పోతారు అంతే. నేను ప్రూఫ్ చూపిస్తా. వాళ్ళు ముందర చెప్పండి, మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? మేము వచ్చి ఇక్కడ 20 రోజులు అవుతుంది ఒడ్లు పోసి, ఇప్పటికి కూడా కొనే దిక్కు లేదు. ఏదో 5-6 మంది వంతుకు పెట్టినరు, జోకమే అయితలేదు. కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరు వచ్చి పోయినా కూడా అడ్డదిడ్డంగా నైట్కు జరిగిపోతున్నాయి. లైన్ గా వచ్చేటి మాత్రం అయితేనే లేవు, స్లో నడుస్తుంది. టోకన్ వైజ్ జరగట్లే, అన్ని రికమెండేషన్ తోనే నడుస్తున్నాయి. జోకట్లే నైట్కు అందరు తిన్నికి 6 గంటలకు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 6 నుంచి 12 గంటల మధ్యలో నడుస్తుంది. బయటికి సంచులు ఇచ్చి ఇక అధికారులు ఎవరి నుంచి ఫోన్లు వస్తున్నాయి, అధికారుల వల్లనే అయిపోతుంది. మళ్ళీ అధికారులు వచ్చి లైన్ మీద అని చెప్తున్నారు. 20 రోజులు అయినా కూడా రైతులు జరగట్లే. ఇప్పటికీ 200-300 ఉంటాయి ఇంకా ఇక్కడనే రైతులు. 20 రోజులు అవుతుంది. సెంటర్ చాలా కూడా ఇంచుమించు 25 రోజులు 26 రోజులు అవుతుంది. ఇప్పటికీ 100 నెంబర్లు కూడా దాటలే. 90 నెంబర్లు జోకిండ్రు. రాజకీయ నాయకుల పలుకుబడితో వచ్చే బొడ్డలే ఎక్కువ అవుతున్నాయి. ఎంఆర్ఓ కూడా నిన్న వచ్చి చెప్పిపోయిండు. ఎంఆర్ఓ గాని కలెక్టర్ మేడం చెప్పిపోయింది లైన్ గా జోక్తారని. రాత్రికి మళ్ళీ ఇదే ఎంఆర్ఓ త్రూ నుంచే మళ్ళీ సంచులు వెళ్ళిపోయినాయి పొలాలకు. గవర్నమెంట్ నుంచే సిస్టమ్ ఏం ఫాలో అవ్వట్లే, రికమెండేషన్ నడుస్తున్నాయి సార్. రాజకీయ నాయకులయ్యి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లై, రైతులు మాత్రం నిలకడగా ఉన్న రైతులై మాత్రమే ఇక్కడనే ఉన్నాయి. 20 రోజులు అయినా కూడా జోకట్లే, ఖచ్చితంగా జోకట్లే. ఇప్పటికి ఇంకా 200 మంది దాకా ఉంటారు రైతులు. ఒక 5 లేదా 6 రోజులు అయిపోయింది. ఇంతకు ముందు వర్షాకాలంలో అయితే సాఫీగా పోయింది. ఈసారి ఉన్నంత ఇబ్బంది లేదు. 20 రోజులైనా కూడా మా నెంబర్ రావట్లే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒకటే నేను చెప్తున్నా సార్, సీరియల్ నెంబర్ వైజ్ చూస్తే ఈ సమస్యలు అనేవి ఉండవు. నేను ఏమంటున్నంటే 240 మంది ఇప్పటికి రైతులు పోసి, దాంట్లో ఏమైందంటే సీరియల్ నెంబర్ లేకుండా మధ్యలో వరుస కాకుండా 198, 95 ఈయనే ఉన్నాడు, 100 ఈయనే ఉన్నాడు, 198 నెంబర్ ఎట్లా చూస్తారు చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను అనేది ఏంటంటే సీరియల్ వైజ్ వాళ్ళు అధికారులు ఉంటారా ఎవరు ఉంటారా నాకు సంబంధం లేదు. వాళ్ళు ఉండి టోకన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళ ముందరుండి చూపిస్తే సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఈ వర్షం పడ్డది అనుకోండి, ఎంత ప్రాబ్లం ఒకసారి ఆలోచన, మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోతే ఎవరు దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి? ఇంకెన్ని రోజులు ఉండాలి మేము? ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దినం వచ్చి మేము తిరిగి చూసుకోవడం జరుగుతుంది. మరి దీన్ని ఒక్కరన్నా వచ్చి అధికారులు దీన్ని ఏంది అనేది ఒకసారి అడుగుతున్నారా? వీళ్ళు చెప్తున్నారు, గాలి మాటలు చెప్తున్నారు, వెళ్తున్నారు. దీన్ని ఎట్లా చేద్దాం పరిష్కారం చెప్పండి మీరు. ఒకటే సార్, సీరియల్ నెంబర్ వైజ్ గా జోకితే ఈ సమస్య అయితే తొందరగా పరిష్కారం అవుతుంది అనేది. సీరియల్ నెంబర్ వైజ్ కాకుంటే మాత్రము లేబర్ పెంచాలి. ఇప్పుడు 240 రైతులు ఉన్నప్పుడు 10 మంది రైతులు ఉంటే 10 మంది లేబర్ ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? వాళ్ళే నింపాలి, వాళ్ళే కుట్టాలి, వాళ్ళే లోడ్ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎన్నోసార్లు వాళ్ళకి చెప్పినా కూడా వీళ్ళు వినియోగించుకోవట్లేరు. నేను అనేది ఏంటంటే వాళ్ళ అధికారులు ముందలుండి నింపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. లేకుంటే మాత్రం మళ్ళీ సీరియల్ నెంబర్ కాకుండా ఇష్టం వచ్చినట్టు నింపుకుంటారు పోతారు. కరెక్ట్ కొట్లాడినోడికి తొందరగా అవుతుంది. కొట్లాడకుండా మామూలు ఉంటారు చూడండి, వాళ్ళ నెంబర్ ఆనే ఉంది. ఇప్పుడు 83 నెంబర్ 120 నెంబర్ ఉన్నది ఏమో 83 నెంబర్ కాడ వేరే పేరు మీద వచ్చి జోక్కొని పోయింది. ఎవరు చెప్పాలి ఇది? నేను అనేది ఏంటంటే కరెక్ట్ సీరియల్ వైజ్ గా ఉండి జోకిస్తే ఎవరికి సమస్య అనేది ఉండదు, రైతులకు ఉండదు, ఎవరికి ఉండదు, సాఫీగా జరుగుతుంది. నేను అనేది లేబర్ పెంచండి. పెద్ద గ్రామం ఇది, గుండుమాల మండలం అంటే పెద్ద, సుమారు 6-7 ఉన్న జనాభాలో 10 మందిని పెడితే ఎన్ని రోజులు అయిపోతుంది చెప్పండి? ఇది 240 మందిలో 100 కూడా స్టార్ట్ అయిన నెల రోజులు అవుతుంది. 100 మంది కూడా మీరు పోకపోతే ఎన్ని రోజులు సార్లు చేస్తారు? ఇంకా నెల జూన్ లో చేస్తారా? వారంలో అయితే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వర్షాలు పడితే ఇప్పుడు మొత్తం నానిపోతే చెట్లకెళ్ళి ఒడ్డు తీయమని చెప్తే వేరే వాళ్ళ చెల్లో ఓషన్. ఇప్పుడు అది నేను అనేది ఏంటంటే లేబర్ పెంచండి,
తక్షణం ఇది తొందరగా పరిష్కారం కావాలి, లేకపోతే మాత్రం ఉద్యమం అనేది ఉద్రిక్తమవుతుంది. తర్వాత జరిగే పరిణామాలకు వీళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.